హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ వచ్చిన మత్తు వదలరా 2 సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. పిచ్చ కామెడీ, నవ్వుకోవచ్చు, ఎవరైనా చూడొచ్చు, విత్ ఫ్యామిలీ చూడొచ్చు, ఎవరైనా చెప్తున్నా కదా. నితేష్ అన్న డైరెక్టర్ గారు అయితే మాత్రం వేరే లెవెల్ విజన్ ఆయనది అయితే అసలు నిజంగా టెక్నికల్ వర్క్స్ కానీ ఆయనకున్న టెక్నికల్ వర్క్ మీద ఉన్న ఒక ఐడియాలజీ కానీ కెమెరా వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఆయన టేక్ కేర్ తీసుకున్నాడు. చాలా కేరింగ్గా తీసుకొని చేశాడు అనమాట. ఆయన ఐడియాలజీ బాగుంది. ఆల్రెడీ మత్తు వదలరా కానీ, మత్తు వదలరా 2 ఇప్పుడు కానీ, ముందు వచ్చిన హ్యాపీ బర్త్డే సినిమా కానీ, ఇవన్నీ ఆయన డిఫరెంట్గా ఉంటాయి అనమాట చేసే విధానం. అందుకు ఆయన మాత్రం వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్స్ అవుతారు ఫ్యూచర్లో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా టేకింగ్ ఉందన్నమాట, టెక్నికల్గా కానీ అండ్ కెమెరా వర్క్ కానీ ఎవ్రీథింగ్. కాలభైరవ మ్యూజిక్ అయితే భలే సింక్ అయింది, ఎక్కడ చూసినా మంచిగా అనిపిస్తుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ యంగ్ జనరేషన్ అనమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మేబీ కీరవాణి గారి తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగల కెపాసిటీ అయితే కలబారవ గారికి ఉందనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మాత్రం సినిమా పరంగా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వు 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 నవ్వు, ఓన్లీ సత్య, యేసుదాస్ కామెడీ. వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్ ఉంది ఒకటి, మీరు అందరూ నాకు తెలిసి వెయిట్ చేసి ఉంటారు ఆ సీన్ కోసం. ఏమంటారు, క్రిస్టియానో రొనాల్డో సీన్ ఉంది కదా, సో ఆ సీన్ ప్రెస్ మీట్ సీన్, సో అదంతా చూస్తారు మీరు, లాస్ట్లో ఉంటుంది, వెయిట్ చేయాలి మీరైతే. లాస్ట్కి అయితే సినిమా ఫస్ట్ నుంచి మనకు పంతువదల పార్ట్ 1 అయితే చూడాలి ఖచ్చితంగా. చూస్తే ఈ సినిమా కూడా కొంచెం బాగుంటుంది, అర్థమవుతుంది. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి పాయింట్ టు పాయింట్ మనకు డైరెక్ట్గా అంటే కామెడీలో చెప్పినట్టు ఉంటుంది, కానీ డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి చెప్పే విధానం కూడా. ఎవ్రీ సీన్ సింక్ ఉంటుంది, బాగా మంచిగా తీసుకుంటారు. నాకైతే బాగా అనిపిస్తున్నాయి అవంతా చూసిన తర్వాత. అండ్ మన శ్రీసింహ ఫస్ట్ సినిమాకి ఇప్పటికి యాక్టింగ్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు ఫరియా అబ్దుల్లా బాగా చేసేసింది, సునీల్ గారు బాగా చేశారు, రోహిణి గారు, అంటే ఎవరికి ఇచ్చిన స్పేస్లో వాళ్ళు కరెక్ట్గా చేశారు, పర్ఫెక్ట్ యూజ్ చేసుకున్నారు వాళ్ళని. అండ్ సీరియల్ సీన్ ఉంది, సీరియల్ సీన్స్ కూడా పర్లేదు, ఓకే. మిగతా అంతా మొత్తం సత్యం మీద నడుస్తుంది. ఫన్ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఆ మర్డర్ సీన్స్, ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేసే సీన్స్ కానీ, అండ్ స్టార్టింగ్ డ్రగ్స్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్. నేను సినిమాలో పార్ట్స్ చెప్తే మొత్తం రివీల్ అయిపోతుంది, స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి నేను ఏం చెప్పాను. సినిమా మీరైతే జస్ట్ గో అండ్ వాచ్, అంతే. అంత బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడండి, ఫ్రెండ్స్తో చూడండి, ఎవరితో అయినా చూడొచ్చు. సినిమా అయితే వర్త్ వాచ్, అది మాత్రం చెప్తా. సో నా రేటింగ్ అయితే సినిమా పరంగా 4 అంతే, 3.5 to 4 మధ్యలో వేసుకోవచ్చు. అంత బాగుంది సినిమా అయితే. హిట్, సూపర్ హిట్ కాదు కానీ హిట్. మనకైతే ఒక ఏదో కామెడీగా ఏం చెప్పాలంటే ఏదో ఒక వెళ్తున్నట్టు ఉంటుంది, ఒక జర్నీ చేస్తున్నట్టు ఉంటుంది సినిమా అనమాట. కామెడీతో మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ బోర్ కొట్టదు అనమాట. ఏదో చిన్న పాయింట్స్ చెప్తున్నారు అందరూ, ల్యాగ్ అని చెప్పి, అదేం పెద్ద విషయం కాదు, వెళ్ళిపోతుంది. మీరు అయితే వెళ్ళి సైలెంట్గా సినిమా చూసేయండి. ఆగండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేసేయండి. సినిమా చూసింటే మాత్రం ఎలా ఉందో కూడా చెప్పండి నాకు. చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి ఖచ్చితంగా, మంచి మూవీ, మిస్ అవ్వకండి. థియేటర్లో మాత్రం చూడండి. ఓకే, స్టే ట్యూన్, బాయ్, థ్యాంక్ యూ.